హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను హోలీ కలర్స్ ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ తీసుకొచ్చాను చూడండి. యాక్చువల్గా చామంతి పూలను ఎల్లో కలర్ కోసం తీసుకొచ్చాను. ఇలా పింక్ కలర్ కోసం పింక్ రోజెస్ అండ్ రెడ్ కలర్ కోసం రెడ్ రోజెస్, తమలపాకు గ్రీన్ కలర్ కోసం తీసుకొచ్చాను. వీటి కమిటీకి పెటల్స్ అయితే తీసుకొని పెట్టుకున్నాను. యాక్చువల్గా చామంతి పూలు ఎల్లో కలర్ వస్తాయి అనుకున్నా కానీ బట్ డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది. అండ్ పింక్ కలర్ అనుకున్నా కానీ బట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి. లాస్ట్ దాకా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే నేనైతే వీటిని వాటర్లో వేసి బాగా హీట్ చేస్తాను, మరిగిస్తాను. చూడండి ఎలా చేయాలనేది ప్రాసెస్. ఫస్ట్ ఇలా వాటర్లో అయితే బాగా మరగనిచ్చాను వీటిని. సో దాని తర్వాత జల్లెడ పెట్టేసేసి వడకడుతున్నాను చూడండి. ఇలా మిగతాయి కూడా అన్ని రిపీట్ చేస్తాము. ఇవి చామంతులు ఎల్లో కలర్ కనిపిస్తుంది, మీకు అర్థమయ్యే ఉంటది. ఇలా మిగతాయి కూడా ఇలానే వాటర్ పోసేసి దాంట్లో పెటల్స్ వేసేసుకొని బాగా మరగనివ్వాలి. నెక్స్ట్ నేనైతే పింక్ వేస్తున్నాను. మీరే షాక్ అవుతారు ఇక్కడ ఏం కలర్ వచ్చిందో చూస్తుండండి. వీడియోని మాత్రం స్కిప్ చేయబాకండి, లాస్ట్ వరకు చూడండి. పింక్ వేస్తే పింక్ కలర్ వస్తుంది అనుకున్నా కానీ పింక్ కలర్ అయితే రాలేదు. ఇదే కలర్ మీరే చూసి చెప్పండి, నాకైతే అర్థం కాలేదు. యాక్చువల్గా దీన్ని వడకట్టిన తర్వాత నాకైతే పాచి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ లాగైతే అనిపించింది. సేమ్ ఇదే మిగతా వాటికి కూడా రిపీట్ చేస్తాము. సేమ్ రెడ్ కలర్ అండ్ తమలపాకులను కూడా ఇలానే హీట్ చేస్తాము. నెక్స్ట్ తమలపాకులు తీసుకున్నాను. తమలపాకులు కూడా ఎల్లో కలర్ అయిద్దని భయం వేసి కొంచెం మరిగిన వెంటనే లైట్ ఎల్లో కలర్ వచ్చింది కదా, కొంచెం కలర్ డిఫరెన్స్ వచ్చిందని చెప్పి తీసాను. ఇక్కడైతే వచ్చిన కలర్స్ ఒకటి, మిక్స్ చేస్తే వచ్చిన కలర్స్ ఒకటి. మనం అనుకున్న కలర్స్ అయితే రాలేదు. నేను యాక్చువల్గా ఎల్లో, గ్రీన్, పింక్, రెడ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు వచ్చినవి మాత్రం డిఫరెంట్ కలర్స్. ఫైనల్ గా ఫోర్త్ కలర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే రెడ్ పెటల్స్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. రెడ్ కలర్ మాత్రం రాదు. ఇది కూడా సేమ్ అలానే పాచ్ కలర్ అయితే వస్తుంది. నేనైతే షాక్ అయిపోయాను, ఏంట్రా బాబు ఈ కలర్స్ అనిపించింది చూసిన వెంటనే. ఫైనల్ గా ఇది కూడా ఈ కలర్ అయితే వచ్చింది. చాలా చాలా హట్ అయ్యాను ఈ కలర్ చూసి. ఏంటా ఈ కలర్, అసలు నేను తీసుకొచ్చింది ఏం కలరు, వచ్చింది ఏం కలర్ అనిపించింది. వీటన్నిటిని నేను గ్లాస్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లో అయితే నేనైతే పిండి కలుపుకుంటున్నాను చూడండి. యాక్చువల్గా దీనికి నేనైతే కలర్ కోసం వరిపిండి తీసుకున్నాను. అంటే మీకు అర్థమైంది కదా, బియ్యం పిండి అంటారు కదా, అది తీసుకున్నాను. రైస్ ఫ్లోర్ అంటారు. మీరు కావాలంటే కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు, మెత్తగా ఉంటుంది అనుకుంటే. కొంచెం ఇది బ్యాక్గా ఉంటుంది.
ఇలా అన్ని కలర్స్ అయితే మిక్స్ చేసేసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఫైనల్ గా నా కలర్స్ అన్ని చూపిస్తాను చూడండి. ఇవైతే నాకు వచ్చిన కలర్స్. వీటినైతే నేను యాక్చువల్గా 3 అవర్స్ ఎండబెట్టాలని చెప్పాను అనుకున్నాను. బట్ కానీ మాకు అసలు ఇక్కడ అపార్ట్మెంట్లో ఎండే ఉండదు. సో 2 డేస్ అయితే ఇలానే ఈ గ్లాస్ బౌల్స్లోనే పెట్టాను. క్రాక్స్ వచ్చాయి తప్ప రోవల్ మొత్తం అలానే ఉంది. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే వాటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి ఎండబెట్టాము. ఫైనల్గా అయితే అవైతే ఇలా అయిపోయాయి. ప్లేట్స్ లో పెట్టితే 1 డేలో ఎండిపోయాయి. అందుకే వీడియో లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. 4 డేస్ పట్టింది ఈ పొజిషన్కి రావడానికి. వీటిని మనం అయితే మిక్సీ వేసుకోవాలి. ఫైనల్ గా మిక్సీ వేసుకున్న తర్వాత కావాలంటే మనం జల్లెడ కూడా పట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ కలర్స్ అండి. ఈజీ ప్రాసెస్ అయితే కాదు. మీరైతే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.